Hi students, this is Ganesh. In the last class, we are discussing about FCFS, disk scheduling. In this class, we are discussing about SSTF. I think the name is English. SSTF అంటే ఏంటంటే షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్. అంటే మనం కావాలనుకున్న పొజిషన్ ఎక్కడ దగ్గరలో ఉందో అక్కడికి మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి ఒకటి తీసుకుంటున్నాం. లాస్ట్ క్లాస్ కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అదేంటంటే 87, 170, 40, 150, 36, 72, 66, 15. సో ఈ పొజిషన్స్కి మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సీడీ ప్లే చేస్తున్నాం అనుకోండి, ఆ సీడీలో సాంగ్స్ పెడుతున్నాం అనుకోండి, ఓకేనా. ఫస్ట్ది 87 సాంగ్ అనుకున్నాం, తర్వాత 170, తర్వాత 40. సో అక్కడ ఏమవుతూ ఉంటుంది, అక్కడ రొటేషనల్ డిలే ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఎస్ఎస్టిఎఫ్లో ఏంటంటే రొటేషనల్ డిలే అనేది తగ్గిస్తాం. సో అలా తగ్గిస్తాం అంటే నథింగ్ బట్ సో ఫ్రమ్ ద కరెంట్ పొజిషన్, సో విచ్ ఈస్ ద లెస్ డిస్టెన్స్. సో మనం ఈ విజిట్ చేయాల్సినట్లో దేనికి లెస్ డిస్టెన్స్ ఉంది అనేది చెక్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీంట్లో లెస్ డిస్టెన్స్ దేనికి ఉంది, 87 ఎంత, 60 నుంచి 87 ఎంత, 27. 60 నుంచి 170 అంటే ఎంత, 110. 60 నుంచి 40 ఎంత, 20. 60 నుంచి 150 ఎంత, 90. 60 నుంచి 36 ఎంత, ఇంచుమించు 30. ఓకే, 72 12. 66 ఎంత, 6. అవునా. సో అన్నిటికన్నా తక్కువ డిస్టెన్స్ 66, కాబట్టి ఫస్ట్ 66కి మూవ్ అవుతుంది. అంటే మనం తీసుకున్న డిస్టెన్స్ ఎంత, 6. ఓకే, తర్వాత 66 నుంచి నెక్స్ట్ దగ్గరగా ఉన్నది ఏంటి, 72. సో 72 కాబట్టి 72కి మూవ్ అయ్యాం. 66 నుంచి 72 అంటే ఇది కూడా 6. తర్వాత ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది విజిట్ చేస్తాం, ఇది విజిట్ చేస్తాం. సో 72 నుంచి ఏది దగ్గర, 87 దగ్గర. ఓకేనా. 72 నుంచి 87 అంటే డిస్టెన్స్ ఎంత, 8 7 15, అంతే కదా. 87 ఫర్ ఎగ్జాంపుల్ 87 ఇది అనుకుంటే 87 72 టు 87. 72 నుంచి 87 ఎంత డిస్టెన్స్, 87 15. ఓకే, తర్వాత ఇంకా మనం 40 దగ్గర, నెక్స్ట్ 87 నుంచి 40కి దగ్గర. సో 87 మైనస్ 40 ఎంత, 47. ఓకేనా. కాబట్టి ఈ 87 నుంచి ఎక్కడికి వస్తుంది అంటే 40కి వస్తుంది. 40కి వస్తుంది. సీక్ టైము 40 దగ్గరికి వచ్చింది. సో దేనికైతే తక్కువ టైం ఉంటుందో అక్కడికి మూవ్ అవుతుంది. సో 87 మైనస్ 40 ఎంత, 47. ఓకే, తర్వాత ఇప్పుడు 40 నుంచి దగ్గరగా ఉన్నది ఏంటి, 36. అంటే ఎంత డిస్టెన్స్, 4. అంటే 40 నుంచి 36. ఓకే, తర్వాత 36 కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనకు మిగిలిపోయినాయి ఏంటి, 15 ఒకటి, 15. సో 36 నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి, 15కి మూవ్ అవ్వాలి. 15కి మూవ్ అయింది. ఓకే, 15కి మూవ్ అయింది. 36 నుంచి 15 అంటే డిస్టెన్స్ ఎంత, 21. 15 21 అంటే 21 15 ఎంత, 36 కదా. ప్లస్ తర్వాత ఇంకా మనకు మిగిలిన ఏంటి, 150 ఒకటి, 170 ఒకటి. సో ఇక్కడ నుంచి 150కి వస్తుంది, 150. ఓకే, సో 15 మైనస్ 150 మైనస్ 15 ఎంత, 135. ఓకే, తర్వాత 150 నుంచి ఇంకా మిగిలింది ఏంటి, 170 ఒకటే కదా. సో 170కి మూవ్ అవుతుంది. 170కి మూవ్ అయితే అంటే ట్రాక్ ఎలా మూవ్ అవుతుందంటే దేనికి దగ్గరగా ఉంటే హెడ్ పొజిషన్, మన ఇనిషియల్గా ఎక్కడ ఉంది, హెడ్ దగ్గర ఉంది, 60 దగ్గర ఉంది. సో అక్కడ నుంచి ఫస్ట్ 66కి మూవ్ అయింది. 66 నుంచి 72, 72 నుంచి 87, 87 నుంచి 40, 40 నుంచి 36, 36 నుంచి 15, 15 నుంచి 150, 150 నుంచి 170, అలా మూవ్ అవుతూ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని సిలిండర్స్ యూజ్ చేసాం, ఓకేనా, అది కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఇందాక మనం చూసాం 15 నుంచి 150కి ఎంత, 135. 150 నుంచి 170కి ఎంత, 20. సో ఈ టోటల్ ఎంత అంటే 6 + 6 12, 12 + 15 27, 27 + 47. ఓకే, సో అలా క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చే డిస్టెన్స్ ఎంత అంటే 244 సిలిండర్స్. 244 వచ్చింది మనకి డిస్టెన్స్. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం యావరేజ్ కట్టాలంటే ఏం చేయాలంటే ఎన్ని ట్రాక్స్ విజిట్ చేసాం. సో ఎన్ని ట్రాక్స్ విజిట్ చేసాం, 8.
సో 8 కాబట్టి టోటల్గా మనకు వచ్చే ఆన్సర్ ఎంత ఉంటుంది అంటే 30.65 ఎంత ఉంటుంది. ఓకే, 30.5 ఓకే, 30.5 ఇది ఆన్సర్. సో 30.5 అనేది మనకు వచ్చింది. సో మన ఎఫ్సిఎఫ్ఎస్లో చూసినప్పుడు మనకి 69 పాయింట్ వచ్చింది, ఎస్ఎస్టిఎఫ్లో చూసినప్పుడు 30.5 వచ్చింది. సో ఎగ్జామ్లో కనుక మనల్ని అడిగితే షార్టెస్ట్ సీక్ టైం అంటే ఏంటి, ఓకేనా. సో ఇంట్లో మనకి సిలిండర్స్ పొజిషన్ ఎంత తగ్గింది అనేది చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.